హలో గైస్, నేను మీ కోడ్ మావా. ఈ వీడియోలో మనం చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. యాజ్ ఎ ప్రోగ్రామర్గా చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చాట్ జీపీటీతో నార్మల్గా మనం ఏమైనా చేయించవచ్చు. టెల్ మీ జోక్ అని అడగొచ్చు, పాటలు పాడించవచ్చు, ఏమైనా చేయించవచ్చు. కానీ యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీరు ఎలాంటి ప్రాంప్ట్స్ ఇచ్చి మీ వర్క్ని ప్రొడక్టివ్గా చేయొచ్చు. లైక్ మీ కోడింగ్ చేసేటప్పుడు మీ టైంని ఎలా సేవ్ చేసుకోవచ్చు, అది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చాట్ జీపీటీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఒకవేళ మీకు ఫస్ట్ టైమ్ మీరు విజిట్ చేస్తున్నట్టయితే మీకు లాగిన్ అడుగుతుంది. ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. సో, ఫస్ట్ థింగ్, ఫస్ట్ మనం ఏం చేయొచ్చంటే చాట్ జీపీటీని యూజ్ చేసి మనం ఒక వెబ్‌సైట్‌కి కావాల్సిన కోడ్ మొత్తం రాపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రైట్ ఏ HTML అండ్ CSS కోడ్ ఫర్ మై పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. మై నేమ్ ఈస్ కోడ్ మామ. ఇక్కడ మీరు చూడొచ్చు CSSతో పాటు HTML ట్యాగ్స్ అన్నీ ఇచ్చి ఒక వెబ్‌సైట్ మనకి తయారు చేసి పెట్టింది. ఈ కోడ్‌ని మనం కాపీ చేసేసి విజువల్ స్టూడియోలో పేస్ట్ చేసి ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. యాహ్! ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కోడ్ మావ అని పేరొచ్చింది. అండ్ మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇక్కడ పెట్టొచ్చు. ప్రాజెక్ట్ 1 డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ 2 ఇలా పెడుతూ పోవచ్చు. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ codemowa@example.com అలా వచ్చింది. కానీ ఇది మీరు ఒకవేళ ప్రోగ్రామర్ కాకపోతే HTML గురించి మీకు ఐడియా లేకపోతే దీంట్లో ప్రతి ఒక్కటి చేంజ్ చేయడం మీకు చాలా కష్టమైపోద్ది. అదే ఒకవేళ మీరు ప్రోగ్రామర్ అయితే మీకొక వెబ్‌సైట్ క్రియేట్ చేసి పెడుతుంది. మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1 దగ్గర పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని పెట్టాను. ఇలా అప్డేట్ జేసుకోవచ్చు. అండ్ CSS‌లోకెళ్ళి మనకి ఈ హెడర్ ఇవన్నీ బ్లాక్‌లో నచ్చలేదంటే మీరు దీన్ని బ్లూలో పెట్టుకోవచ్చు. మీరు ఇలా చాట్‌జీపీటీ ఇచ్చిన వెబ్‌సైట్‌ని మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ జేసుకోవచ్చు. అదే మీరు మాన్యువల్‌గా ఈ కోడ్ అంతా రాయాలంటే చాలా టైం పడుతుంది. మినిమమ్ ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. చాట్‌జీపీటీని యూజ్ చేసి ఇలా మీరు ప్రొడక్టివ్‌గా అయిపోవచ్చు. చాట్ జీపీటీని యూజ్ చేసి మీరు అల్గోరిథమ్స్ కూడా రాయించొచ్చు. దాంతోనే మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌ని రాయించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమ్ నంబర్స్ ప్రింట్ జేయడానికి లైక్ 1-100 ఉన్న ప్రైమ్ నంబర్స్‌ని ప్రింట్ జేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నంబర్స్ 1-100. సో, ఇక్కడ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1-100 అని ఇవ్వగానే ఇది పైథాన్‌లో ఒక కోడ్ జనరేట్ చేసి పెట్టింది మన కోసం. ఇది మనం రన్ చేసి చూసుకోవచ్చు దీని అవుట్‌పుట్. ఆర్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెమాన్‌స్ట్రేట్ బైనరీ సెర్చ్ అని గూడా చూపించొచ్చు. అడగొచ్చు మనం. అండ్ మీకీ ప్రోగ్రామ్‌తో పాటు మీకు ఆ కోడ్‌కి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తుంది. లైక్ బైనరీ సెర్చ్ ఈస్ ఎ ఫంక్షన్. ఇందులో బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్‌ని వాడింది. అండ్ ఇలా అన్నీ చూపిస్తుంది మీకు ఎక్స్‌ప్లనేషన్ మీరు అర్థం చేసుకోవడానికి. మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి ప్రోగ్రామ్‌ని ట్రాన్స్‌లేట్ కూడా చేయొచ్చు. లైక్ పైథాన్‌లో ఉంటే జావాలోకి, జావాలో ఉంటే సీలోకి, జావాలో ఉంటే పైథాన్‌లోకి ఇలా ఎలా కావాలంటారా మీరు ఒక ప్రోగ్రామ్‌ని ట్రాన్స్‌లేట్ చేయొచ్చు చాట్ జీపీటీని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఉంది. అది 5 టైమ్స్ హలో మావా అని చెప్పి తర్వాత సబ్‌స్క్రైబ్ నోట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసేయి అని ప్రింట్ చేస్తుంది. ఒకసారి మనం పైథాన్‌లోనే రన్ చేసి చూద్దాం. యాహ్! ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్‌పుట్ హలో మావ, హలో మావ, హలో మావ ఇలా 5 టైమ్స్ వచ్చి లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసేయని వచ్చింది. ఇదే కోడ్‌ని మనం కాపీ చేసి చాట్ జీపీటీని కన్వర్ట్ థిస్ కోడ్ టు జావా అని అడిగాం. అడిగి ఈ కోడ్‌ని పేస్ట్ చేసాం. అది మనకి హోల్ కోడ్‌ని జావాలోకి కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. సబ్‌స్క్రైబ్ నోట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసింది. సేమ్ మనం చేసినట్టుగానే. అండ్ దాన్ని ఫర్ లూప్ తర్వాత ఎగ్జాక్ట్‌లీ అక్కడ ఉన్నట్టే వాడింది. కావాలంటే మనం ఇది కాపీ చేసి ఇక్కడ ఇంకో జావా ఫైల్ క్రియేట్ చేసి అందులో పేస్ట్ చేసి చూద్దాం.
సో, ఆల్రెడీ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి క్లాస్ నేమ్ తీసేసి ఓకే. చాట్ జీపీటీ ఇచ్చిన ప్రోగ్రామ్‌ని ఇక్కడ మనం పేస్ట్ చేసాము. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. యాహ్! ఇది జావాలో ప్రొడ్యూస్ అయిన అవుట్‌పుట్. హలో మామ, హలో మామ, హలో మామ అని 5 టైమ్స్ చెప్పి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయి అని చెప్పింది. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే పైథాన్‌లో చెప్పినా, జావాలో చెప్పినా నేను చెప్పేదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని. దాని ద్వారా మీరు ఇలా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ ఇలా అప్‌కమింగ్ టెక్నాలజీస్ గురించి నాలెడ్జ్ పొందుతూనే ఉండొచ్చు. మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక కోడ్‌లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, బగ్స్ ఉన్నా దాన్ని డిటెక్ట్ జేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ అదే కోడ్‌ని జావాలో ఇచ్చిన కోడ్‌నే ఇచ్చేసి, ఇక్కడ ఒక బ్రాకెట్ తీసేసి, ఇక్కడ ఒక సెమికోలన్ తీసేసి, మనం ఫైండ్ ఎ బగ్ ఇన్ థిస్ అని అడుగుదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ బగ్ క్లియర్ చేసి మీకు ఇక్కడ బ్రాకెట్ పెట్టేసి, ఇక్కడ సెమికోలన్ గూడా పెట్టేసి మనకిచ్చింది. ఇలా మీరు పెద్ద కోడ్ ఉన్నా ఇయ్యొచ్చు. బగ్స్ ఫైండ్ చేయడంలో బానే పనిచేస్తుంది చాట్ జీపీటీ. చాట్ జీపీటీని యూజ్ చేసి మనము ఒక కోడ్‌ని ఎఫిషియెంట్‌గా చేయొచ్చు. అంటే ఆప్టిమైజ్ చేయొచ్చు ఆ కోడ్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోడ్ ఉంది. అరేలో ఇవన్నీ ఉన్నాయి. చిన్న మావ, పెద్ద మావ, కోడ్ మావ, ఆ మావ, ఈ మావ ఇవన్నీ ఉన్నాయి. అందులో నుండి మనం కోడ్ మావ అనే దాన్ని సెర్చ్ చేయాలి. అప్పుడు ఈ అర్రేలో ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికెళ్లి సెర్చ్ చేసి కోడ్ మావ ఉందా లేదా వెతుకుతుంది. ఒకవేళ కోడ్ మావ దొరికినట్టయితే డోంట్ ఫియర్ కోడ్ మావ ఈస్ హియర్ అని వస్తుంది. అండ్ ఇదే కోడ్‌ని మనం చాట్ జీపీటీతో ఆప్టిమైజ్ చేపిద్దాం ఇప్పుడు. ఇది మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాం. అండ్ ఇక్కడ పేస్ట్ చేసి ఆప్టిమైజ్ థిస్ కోడ్ అని పెడుతున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆహ్, సేమ్ అలాగే టార్గెట్ అండ్ అరే ఇచ్చింది. కానీ ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేయకుండానే ఇఫ్ టార్గెట్ ఇన్ ఆపరేటర్ వాడి ఇక్కడ మీకు ఇది సాల్వ్ చేసి చూపించింది. ఇది ఇంకా ఎఫిషియెంట్ కోడ్ అన్నట్టు. ఇది కూడా సేమ్ అలాగే పనిచేస్తుంది. సో, ఇలా మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి కోడ్‌ని ఆప్టిమైజ్ చేయొచ్చు. సరే కోడ్ రాసారు, వెబ్‌సైట్స్ క్రియేట్ చేశారు, కోడ్‌ని ఆప్టిమైజ్ చేశారు, ఇవన్నీ చేశారు. ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడు డైరెక్ట్‌గా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు రెజ్యూమే క్రియేట్ చేయాలి. రెజ్యూమే కూడా మనం చాట్ జీపీటీతోనే క్రియేట్ చేపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఆహ్, క్రియేట్ ఏ రెజ్యూమే ఫర్ మీ. మై నేమ్ ఈస్ కోడ్ మోవా. ఐ యామ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలా టైప్ చేస్తూ పోదాం. ఇక్కడ చూడొచ్చు. చాట్‌జీపీటీ మన కోసం ఒక రెజ్యూమే క్రియేట్ చేసి పెట్టింది. కోడ్ మావ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఇంట్రో ఇలా అండ్ ఇక్కడ ఈమెయిల్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని అండ్ స్కిల్స్ కూడా ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించినవి ఆల్రెడీ పెట్టేసింది. దీనికి కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్ ఇవన్నీ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌వైజెడ్ యూనివర్సిటీ కాకుండా మనం చదివిన యూనివర్సిటీ అలా పెట్టేసుకొని, ఇక్కడ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఆల్రెడీ మనం చేసాం. ఇంకా మిగతాయి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాట్ జీపీటీతోనే రెజ్యూమే చేపించొచ్చు. ఇదంతా మనం మాన్యువల్‌గా టైప్ చేయాలంటే మినిమమ్ మనకి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. కానీ ఇలా ఆల్రెడీ ఇచ్చిన రెజ్యూమేని మనం చేంజ్ చేయాలంటే ఈజీ అయిపోద్ది. అండ్ ఆల్రెడీ మీకు ఆ స్ట్రక్చర్ ఉంటది కాబట్టి పెద్దగా మీరు స్ట్రక్చర్ గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఇలా మీరు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. సరే రెజ్యూమే ఇచ్చేసారు. ఇప్పుడు నార్మల్‌గా కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసి అసలు కంపెనీ ఎలా ఉంటది? ఏం కథ? ఇవన్నీ అడుగుదామంటే మీరు ఈమెయిల్ గూడా చాట్‌జీపీటీతోనే రాపించేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ఈమెయిల్ టు ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఆస్కింగ్ అబౌట్ దేర్ కంపెనీ డిస్క్రిప్షన్ అని అడుగుదాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేం అడగాలో గూడా అది అడిగేస్తుంది. యువర్ కంపెనీస్ విజన్ అండ్ మిషన్, యువర్ కీ ప్రొడక్ట్స్ అండ్ యువర్ కంపెనీ ఆఫర్స్ ఇలా అన్నీ అడిగేస్తుంది. ఇదంతా మనం మాన్యువల్‌గా ఆలోచించి టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసి జస్ట్ మీ నేమ్ అవి చేంజ్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కటి చేంజ్ చేసుకోవడానికి మీకు చాలా తక్కువ టైం పడుతుంది. మీరు ఇలా టైం సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి చాలా ప్రొడక్టివ్ అయిపోవచ్చు. ఇ ఇంకా లైక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితున్నారంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆస్క్ మీ జావా ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు జావాలో అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవి లైక్ వాట్ ఈస్ జావా? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే, జేఆర్‌ఏ అండ్ అందులో కన్‌సైజ్‌గా ఏ ఆన్సర్ ఇస్తే బావుంటదో అనేది గూడా ఇదే ఇచ్చేసింది. ఇలా మీరు చాట్‌జీపీటీని
డిఫరెంట్ యూజ్ కేసెస్‌లో యూజ్ చేసి యాస్ ఎ ప్రోగ్రామర్ మీ లైఫ్స్‌ని ఈజీ చేసుకోవచ్చు. చాలా టైమ్ సేవ్ చేసుకొని మీరింకా ప్రొడక్టివ్‌గా మారొచ్చు. అండ్ మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కి గాని, దానికి గూడా మీకు చాట్ జీపీటీ చాలా హెల్ప్ జేస్తుంది. ఇలా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే, ప్రోగ్రామింగ్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలంటే, అండ్ ఇలా అప్‌కమింగ్ టెక్నాలజీస్ గురించి అప్‌డేట్ అవుతూ ఉండాలంటే, మన కోడ్ మావా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.